నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన ట్రాన్స్‌పోర్ట్ ఏపీ ఎస్ఆర్‌టీసీ లాగా ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఉంది కదండీ! మన ప్రైవేట్ ట్రావెల్స్ చాలా అన్యాయంగా సంక్రాంతి పండగకని టికెట్లని చాలా ఘోరంగా పెంచారండి. ఈ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినోళ్ళు ముద్దు నిద్రలో ఉన్నారేంటో తెలీదు. వాళ్ళ చేతికి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ ద్వారా లంచాలు ఎళ్ళాయో తెలీదు కానీ, చాలా ఘోరంగా వేలల్లో కలెక్ట్ చేస్తారండి. ఈ సంక్రాంతి పండగకి బయలుదేరేవాళ్ళు ప్రయాణికుల దగ్గర. ఒక విధంగా దొంగతనం చేసేవాళ్ళ కన్నా చాలా నీచంగా తయారైందండి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థ. మరి గవర్నమెంట్ అధికారులు మొద్దు నిద్రపోతున్నారా ఏమిటా అర్థం కావట్లేదు. గవర్నమెంట్‌కి నేను సవినయంగా విన్నవించుకుంటున్నా ఏంటంటే, మీకు దమ్ముంటే ఈ అన్యాయంగా వసూలు చేస్తున్న ప్రయాణికుల డబ్బుల్ని ఆపగలిగే దమ్ముందా మీకు? ఎందుకంటే ప్రతి ఒక్కడిది రూపాయి కష్టమేనండి. చాలా అన్యాయంగా దోచేస్తున్నారు. టీవీలో వాటిలో ఏమో ఎక్స్ట్రా ఛార్జీలు చేస్తే నడ్డి వీరుస్తాం ఇది అంటున్నారు. అంతా టీవీ దగ్గరికి ఎవరికి కావాల్సిన లంచం డబ్బులు అట్లా వెళ్ళిపోతున్నాయండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు దేనికైనా ఏ శిక్షకైనా నేను ఓకేనండి. విత్ రెడ్ హ్యాండెడ్ ప్రూఫ్‌తో పట్టిస్తే గవర్నమెంట్ వారు నాకు మద్దతుగా ఇచ్చి సపోర్ట్ చేస్తారని అడుగుతానండి. ఇది ఒక బాధ్యత గల సామాన్యుడిగా నేను చెప్తున్నానండి. దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని గవర్నమెంట్ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ప్రయాణికులందరికీ కూడా చక్కగా సౌకర్యమైన వసతులు కల్పించాలని ప్రయాణాల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు.